పొలము నాదా 3.5 ఉన్నది సార్. 3.5 ఉన్నది. వచ్చిందా రైతు బంధు? రైతు బంధు రాలే సార్. రైతు బంధు రాలేదా? నాకు రాలే. వేసినామని చెప్తా ఉన్నారు కదా. వేసాను కానీ నాకైతే రాలే సార్. రుణమాఫీ రుణమాఫీ కూడా రాలే నాకు. అంతేనా? మరి రేవంత్ రెడ్డి చెప్పిండు కదా 2 లక్షలు ఉన్న వాళ్ళకి అందరికి చేసుకుంటా అనుకుంటా మాట్లాడిండు కదా. చేయలే సార్. నాకు 1,30,000 చేయలేరు రుణమాఫీ. ఓకే. ఎట్లుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఏమున్నది మరి మాయా మాటలతోనే చెప్పిండు కానీ ఏం చేయలేదు. ఏమేం చెప్పిండు? పింఛని 4,000 ఇస్తా అన్నాడు. మహిళా సంఘానికి 25 ఇస్తా అన్నాడు. అది పోయింది. ఇల్లు ఇస్తా అన్నాడు. ఇల్లు కూడా రాలే. అంటే ఇందిరమ్మ ఇల్లు ఎవరికి రాలే? ఇందిరమ్మ ఇల్లు కానీ కొందరికి రాలే సార్. అందరికి రాలే. అందరికి రాలే. బస్సు పెట్టిండు కానీ ఎక్కినా ఎప్పుడన్నా? బస్సు ఎక్కినా కానీ మనం చార్జ్ తోనే పోతాం కానీ మనం అది లేడీస్ కు అది మాపి ఉన్నది ఆధార్ కార్డు మీద. అది చార్జ్ లేకుండా ఇదే సార్. మళ్ళీ ఎట్లా రేవంత్ రెడ్డి సార్ మళ్ళీ గెలిపించడానికి రెడీగా ఉన్నారా జనాలు? దేనికి జనాలు కొందరికి గెలిపించిండు, పని చేసిండు, కొందరు చేయలేదు. వానికి అందరికి చేయంటారు కానీ మంచి అని ఎవరు అంటలేరు. ఏమంటారు? ఇప్పుడు అంత మాయా మాటలతోనే చేసిండు, ఏం పని చేస్తలేదు అంటారు సార్. అంతేనా? అంతే. మరి అందరికి చేసినా చేసుకుంటా వస్తున్నా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు కదా. అంతా ఉత్త మాటలే సార్ అవి. రేవంత్ రెడ్డిదా? రేవంత్ రెడ్డిది ఉత్త మాటలే అవి. పోయిన గవర్నమెంట్ లో రైతు బంధు వచ్చిందానే? అప్పుడు వచ్చింది సార్. అప్పుడు వచ్చింది రైతు బంధు. రైతు బంధు వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది సార్. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది. రైతు బంధు వచ్చింది. మోడీ పైసలు వచ్చింది. ఇప్పుడు ఏం లేదా? ఇప్పుడు ఏం లేదు సార్. నాకైతే పెన్షన్ 4,000 ఇప్పుడు రావట్లేదు. పెన్షన్ రాదా సార్? పెన్షన్ కూడా ఇంకా రాలే. ఇప్పుడు 2 నెలలు అయింది. ఇప్పుడు అది కూడా వస్తలేదు పింఛన్. అది 2,000 అని 2,000 కూడా వస్తలేవు. మళ్ళీ ఇప్పుడు నేను చేస్తా, మంచి పనులు చేస్తా, ఇంకొకసారి గెలిపిర్రు అంటుండు రేవంత్ రెడ్డి సారు. ఏంటి మళ్ళీ గెలిపిర్రు అంటుండు? మొదల దొంగ పని చేసి దాన్ని ఎట్లా గెలిపిస్తారు సారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ పనులు చేసిండు. చేసిండు మరి మాయా మాటలతో ఏం పని చేయలేదు. అంతేనా? అరే మంచిగా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కదా. ఇచ్చిండు సార్. కళ్యాణ లక్ష్మి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడుగా. అన్నాడు కానీ ఇప్పుడు ఇచ్చిండా? గెలిస్తే వస్తాడు, ఇస్తాడు కదా. రేవంత్ కేసీఆర్ గెలిస్తేనే ఇస్తాడు కదా. కేసీఆర్ పోయినప్పుడు వస్తుంది వానికి పదవి. గెలిస్తే కేసీఆర్ గెలిస్తే వస్తుంది. రేవంత్ రెడ్డి ఉంటే రాదు. రేవంత్ రెడ్డి ఆడ ఉంటాడు మరి. ఇప్పుడు చేస్తాడు కానీ కొందరు దొంగ పని చేస్తాడు. అంతేనా? అంతే సార్. కరెంట్ ఉంటుంది 24 గంటలు? కరెంటు ఒక్కొక్క గంట పోతుంది. కరెంట్ ఉంటుంది సార్. ఒక గంట పోతుందా? కరెంట్ వస్తుంది. అది మాట వద్దు కానీ కరెంట్ వస్తుంది. ఓకే.